ఆంధ్రాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. చలో విజయవాడకు ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ధర్నా చౌక్లో ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. 12వ పీఆర్సీ కోసం కమిటీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక 30% మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని కోరుతున్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏలు విడుదల చేయాలంటున్నారు. 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ ను రద్దు చేయాలని, బకాయి ఏరియర్స్ చెల్లించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకోబ్ లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. యాకోబ్, మనం చూస్తున్నాం చలో విజయవాడకు ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏమంటున్నారు, ఏంటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్కి ఇప్పటికే రావడం జరిగింది. అనంతపురం జిల్లా నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం ఒకటే కాదు అన్ని జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున విజయవాడ ధర్నా చౌక్కి వస్తున్నారు. కానీ వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందువల్ల ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? సార్, నా పేరు ఆర్ శ్రీనివాస్ నాయక్, అనంతపురం జిల్లా ప్యాప్టో చైర్మన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపైన మేము ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో మరి మా ముఖ్యమైన డిమాండ్లు ఏమంటే, దాదాపు ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మాకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అయితేనేమి దాదాపు 4 డిఏలు, ఇప్పుడు కొత్తగా జూలై నుంచి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సో మనకి రావాల్సిన మాకు డిఏలు ఆర్థిక బకాయిలు, సరెండర్ లీవ్స్. సో మేము దాచుకునేటువంటి సరెండర్ లీవ్స్ కూడా మాకు దాదాపు 3 సంవత్సరాలైనా అవి క్రెడిట్ కాకుండా మా డబ్బులు మాకు కూడా ప్రభుత్వాలు ఇవ్వకుండా నాడబెడుతున్నాయి. సో దాని పరంగా మరి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత ఉపాధ్యాయులకు బడిలో స్వేచ్ఛగా పాఠాలు చెప్పుకోకుండా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రభుత్వాలు. మరి స్వేచ్ఛగా మాకు పాఠాలు చెప్పనియండి. సో ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్యార్థులకు చిక్కీలు, గుడ్లు మాత్రమే పంపిణీ చేసే కాదు, ఉద్యోగులకు ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠాలు చెప్పే విధంగా మాకు అవకాశం ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ డిఏలు ఖచ్చితంగా మాకు 4 డిఏలు కేటాయించాలి. ఆ తర్వాత పండుగకు, మేము దసరా పండుగకు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డిఏలు ఇస్తారని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ కనీసం ఆ డిఏలు ఎప్పుడు ఇస్తారు ఏమని కూడా ప్రభుత్వాలు తమ యొక్క వాయిస్ని వినిపించుకోవడం మేమైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సార్, దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు మా డిమాండ్ను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున మేము జేఏసీ సంఘాలని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేసుకొచ్చి మా డిమాండ్లను సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. సార్, మేజర్గా చూసుకుంటే గతంలో కూడా మీరు గత ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. గతంలో 13 నెలలకే ఇలా చేసిన పరిస్థితి, మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా 15 నెలలకి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఏంటి, ప్రభుత్వాలు మారుతున్నా మీ డిమాండ్లు ఎందుకని? సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మాత్రమే మారాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తలరాతలు అయితే మారలేదు సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఎటువంటి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మేలు చేసేటువంటి అంశాలు ప్రభుత్వాలు తీసుకోలేదు సార్. 2015లో పెరిగిన జీతాలు తప్ప 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉప్పులు పెరిగాయి, పప్పులు పెరిగాయి, పిల్లలు పెరిగారు, పిల్లల చదువులు పెరిగాయి, పిల్లల ఫీజులు పెరిగాయి. మాకు కూడా వయసు అయింది, మాకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మాకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆసుపత్రి ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే అన్నీ పెరుగుతున్నాయి కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు మాత్రం పెరగడం లేదు. కూటమి ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి ఏ హామీ కూడా ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నా ఏది నిర్వర్తించడం లేదు. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు అట్లా పక్కన పెడితే రాష్ట్ర విద్యాశాఖ ముందుకు పోతుందా, వెనుక్కు పోతుందా తెలియని పరిస్థితి సార్. ఈరోజు పాఠశాలల్లో ఉపాధ్యాయులు చిక్కీలు అందించే వాళ్ళగా, గుడ్లు లెక్క చెప్పే వాళ్ళగా, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి యాప్లు ఫిల్ చేసే వాళ్ళగా మాత్రమే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది సార్. మేము నారా లోకేష్ గారికి కానీ, ప్రభుత్వానికి కానీ ఒక సమాచారాన్ని అందజేస్తున్నాం. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి ఉన్నారా, లేదా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయడానికి ఉన్నారా? దయచేసి మీరు నిర్ణయించుకోండి. గతంలో పాలకులు చేసిన పద్ధతిగా మీరు వెళ్ళొద్దు. అశాస్త్రీయ సిపిఎస్ విధానం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల మీద గొడ్డలి పెట్టుగా ఉందో, అసంబద్ధ సిపిఎస్ విధానం ఏదైతే ఉందో ఉద్యోగ ఉపాధ్యాయులను దోచుకుంటుందో, కార్పొరేట్లకు మేలు చేసే సిపిఎస్ విధానం మీద మీరు పునఃసమీక్ష చేస్తామన్నారు. అది ఎంతవరకు వచ్చింది? డిఏలు 5 పెండింగ్లో ఉన్నాయి, అవి ఏమైనాయి? దయచేసి పీఆర్సీ 12వ పీఆర్సీ ఇప్పటికే 2023 జూలైకి కొత్త జీతాలు తీసుకోవాల్సిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రోజు వరకు డిఏలు లేవు,
పిఆర్సీ లేదు, పిఆర్సీ కమిటీ లేదు. ఉపాధ్యాయులు స్వేచ్ఛగా బడిలో పాఠాలు చెప్పే పరిస్థితి లేకపోతే కూటమి ప్రభుత్వాలు మారినాయి తప్ప ప్రజలు ఉపాధ్యాయుల జీవితాలు మాత్రం మారలేదని తెలియజేసుకుంటున్నాం సార్. మహిళా టీచర్ కూడా ఉన్నారు మేడం, చెప్పండి. 24 ఏళ్లకే ప్రమోషన్స్ కూడా రావట్లేదు అని కూడా ఒక కీలకమైన ఇది కూడా ఉంది. అది ఏంటి ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది? ప్రమోషన్స్ అంటే లాంగ్వేజ్ పండిట్స్కి రీసెంట్గా ప్రమోషన్ ఇచ్చారండి. ఆ విషయంలో ధన్యవాదాలు తెలియజేయాలి. అయితే బోధనేతర సంబంధమైన విషయాల్లో టీచర్స్ని ఇన్వాల్వ్ చేయడం అదొకటను, న్యాయబద్ధంగా రావాల్సిన డిఎల్ విషయంలోనూ, ఐఆర్, పిఆర్సీ విషయాల్లో మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు రావాల్సినవి ఇస్తే ఇంత పోరాటం అవసరం లేదు కదండి. ప్రభుత్వం ఎన్నో పథకాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల విషయంలో కూడా మీరు శ్రద్ధ చూపి మాకు ఏవైతే న్యాయంగా రావాలో వాటిని మాత్రమే అమలు చేయాలని వేడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సిపిఎస్ విధానం, ఇది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి, ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, మాకు ఓపీఎస్ ఇస్తామని న్యాయబద్ధమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ ఈ సిపిఎస్ రద్దు చేయకుండా మేము ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల నిరాహార దీక్షలు కానీ, కొవ్వొత్తుల ర్యాలీలు కానీ అనేక చేస్తున్నాం. ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసాం. కానీ ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఖచ్చితంగా మాకు పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఓపీఎస్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్. మేము ఈ టీచర్ వృత్తి అనేది ఎక్కడ కరప్షన్ లేనిది, ఎక్కడ మేము లంచాలు తీసుకోం. మాకు వచ్చే కొద్ది జీతాల్లోనే పిల్లల్ని పోషించుకోవాలి, తర్వాత మాకు సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి అందుకోసమే మేము ఎక్కడ అవినీతి మాకు లేదు. కాబట్టి మాకు వచ్చే ఆ కొద్ది జీతంలోనే, ఆ కొద్ది రాబడిలోనే అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి అన్ని డిఏలు, పిఆర్సీలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నో చేస్తున్నారు. మా ఒక్క సమస్యని లోకేష్ గారి దృష్టిలో ఉంచుకుంటే మాత్రం ఇది కంపల్సరీ సాల్వ్ అవుతుంది. పండితుల విషయంలో కూడా చాలా మేలు చేశారు. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా సిపిఎస్ విధానంలోను పిఆర్సీ, ఐఆర్, డిఏలు కూడా, ఇంకా ఎవరైతే కారుణ్య నియామకాలు ఉన్నాయి, తర్వాత బోధనేతర మూల్యాంకనంగా లాగలేదు, అది మరణాంకలం లాగుంది, అసెస్మెంట్ లాగుంది, హెరాస్మెంట్ లాగుంది. ఆ పుస్తకాలన్నీ రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చిన టీచర్లు ఉన్నారు. ఆ బుక్స్ అన్నీ మోసుకొని 2-3 స్టేర్లు ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ బుక్స్ కాకుండా పరీక్షా విధానం పాత పద్ధతిలో ఏ విధంగా ఉందో అలాంటి పాత పద్ధతిలోనే పరీక్షా విధానాలు కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వర్ధిల్లాలి ఫ్యాక్టరీ నాయకులు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడి నుంచి? మిత్రులారా, నా పేరు రమణారెడ్డి, అనంతపురం జిల్లా ఫ్యాక్టరీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ నేను. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల నుంచి వచ్చినటువంటి ఫ్యాప్టో ధర్నా కార్యక్రమానికి ముఖ్య కామ్రేడ్లందరికీ ఫ్యాప్టో పక్షాన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు కొన్ని వేల మందితో విజయవాడలో ధర్నా చౌక్ నందు దీక్ష చేపట్టడం జరుగుతుంది, నిరసన దీక్ష. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి విధానం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు కావస్తుంది. అయినా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగ పెన్షనర్లకు కూడా రావాల్సిన బకాయిలు కానీ ఏ విధమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి దుర్మార్గమైనటువంటి విషయాలను ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మరి వీటన్నిటి మీద కూడా ఫ్యాప్టో పక్షాన దాదాపు కొన్ని వేల మందితో ధర్నా చౌక్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు, డిఏ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, ఆర్థిక సెలవులు, నగదు బకాయిలు కానీ, కారుణ్య నియామకాలు కానీ ఏవి కూడా ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది. వీటన్నిటిపైన భవిష్యత్తులోకైనా దిగరాకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా కూడా ధర్నాకి మొగ్గు చూపుతాం. మిత్రులారా, ఒకటి చెప్పండి, గతంలో ఉద్యోగ సంఘాలన్నీ వచ్చాయి, కానీ ఇప్పుడు ఓన్లీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే ఎందుకు ధర్నాకి దిగాయి? మిత్రులారా, ఈరోజు మీరు అడిగినటువంటి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే ధర్నాకి దిగాయి అంటున్నారు. జేఏసీ కూడా చక్కని ప్రణాళిక చేస్తున్నది. అక్టోబర్ ఎండింగ్ లోపల వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్కి అల్టిమేట్ ఇచ్చారు జేఏసీ. ఆ జేఏసీలో 110 సంఘాలు ఉంటాయి. ఆ దాంట్లో ఉపాధ్యాయ సంఘాలు కూడా జేఏసీగా ఉంటుంది. వారు కూడా అక్టోబర్ ఎండింగ్ లోపల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. మొట్టమొదటిగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈరోజు 13 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా విజయవాడ హెడ్ క్వార్టర్ నందు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. జేఏసీ కూడా సన్నద్ధమవుతోంది. రెండూ కలుసుకొని తప్పనిసరిగా ఈ మంత్ ఆఖరు లోపల బృహత్కరమైనటువంటి ప్రణాళిక రచించి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షన్లకు రావాల్సినటువంటి అన్ని ఆర్థిక పరమైన అంశాలను ఖచ్చితంగా నెరవేర్చాలి. తర్వాత పిఆర్సీ కూడా ప్రభుత్వము ఏర్పడిన వెంటనే పిఆర్సీని అమలు చేస్తామన్నారు. అదేవిధంగా కారుణ్య నియామకాలు ఏర్పాటు చేస్తామన్నారు. సిపిఎస్ని రద్దు చేస్తామన్నారు. వీటన్నిటి కూడా చెవులేకేసుకోకుండా కేవలం మీకు 2వ తేదీ జీతాలు ఇస్తున్నాం తప్ప మిగతా ఏటి ఇవ్వడం లేదని వారు నిజంగా చెప్తున్నారు. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏమంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇవ్వమని చెప్పి నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా 30-40 మంది ఆర్డర్లని దొడ్డిదారణ ప్రభుత్వ ఉత్తర్వులను తీసుకొని ఉపాధ్యాయులు చేస్తుంది. మిత్రులారా, ఇదంతా కూడా మోసం చేస్తుందే తప్ప గతంలో ఎంతో ఈ ప్రభుత్వం విశ్వసించాం, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని విశ్వసించాం, కానీ వెయిట్ చేసాం. ఇన్నాళ్ళు కూడా
భవిష్యత్తులో వెయిట్ చేసే ప్రసక్తే లేదు. అందువలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల జిల్లాల నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో రావడం జరిగింది. అనంతపురం జిల్లా పక్షాన కూడా దాదాపు 300 మంది పైచిలకు ఉపాధ్యాయులు రావడం జరిగింది మిత్రుల. అందుకోసం ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి మా కోరికలు నెరవేర్చాలని కోరుతూ మరి జై ఫ్యాప్టో. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఉపాధ్యాయ సంఘాలన్నీ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఇప్పుడు విజయవాడ తరలి వస్తున్న పరిస్థితి. ఇప్పుడు అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు ధర్నా చౌక్కి వస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు ఉపాధ్యాయ సంఘాలు. ఓవరాల్గా చూసుకుంటే మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. పెద్ద ఎత్తున ధర్నా చౌక్కి వస్తున్న ఉపాధ్యాయుల్ని మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా పూర్తిగా మరికొద్ది సేపట్లో వీళ్ళ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తారు. మరికొద్ది రోజుల్లో దీనికి ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని కూడా ఇప్పటికే ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.